పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏమని మనం చదువుచున్నాం? మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో రక్షణ శిరస్త్రాణమును అలాగని వాక్య ఖడ్గమును మనం ధరించుకొనుడి అని మనం చదువుచున్నాం. కాబట్టి శిరస్సుకి ఒకటి రక్షణ కవచంగా మనం ధరించుకోవాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు మన తల మీద దెబ్బ తగలకుండా ఇప్పుడు పోలీసులు కూడా ఏం చెప్తున్నారు? హెల్మెట్ పెట్టుకోమంటున్నారు. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అయితే తల పగిలిపోతే స్పాట్లో చనిపోతారు. కాబట్టి పోలీసులు కూడా చెప్పేదంటే ఒక రక్షణ అనేది ఒక శిరస్త్రానికి మనకి కావాలి అని చెప్తున్నారు. అలాగే దేవుని యొక్క వాక్యం చెప్పేదంటే మనకి కూడా తల మీద ఏముండాలంట? రక్షణయను శిరస్త్రానం ఉండాలి. ఆ తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని మరించాలంట ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంటే ఇక్కడ మనం చదువుతున్నాము దేవుని వాక్యం అని ఆత్మ ఖడ్గము. కాబట్టి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమే ఆత్మ రెండు కూడా ఎలాగ మారుతుందంటే ఒక ఖడ్గంగా మారుతుంది. దేవుని యొక్క వాక్యమైన కత్తిగానే ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ అనే కత్తిగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే వాక్యము ప్రతి మనిషిని కూడా మంచి మార్గాన్ని నడిపిస్తుంది. అదే సమయాన్ని ఆత్మ మనిషితో పోరాడి సాతాను క్రియలను కూడా నిర్మూలన చేస్తుంది. ఎందుకంటే పైన 11వ వాక్యం మనం చదివినట్లయితే ఎవరితో మనం యుద్ధం చేస్తామని రాస్తుంది? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ నాదులకు లోక నాదులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి యొక్క భయంకరమైన పోరాటం మనకు ఉంది. ముందుగానే అపవాది తంత్రాలు, అపవాది క్రియలు ఇవన్నీ ఎదిరించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాటిని ఎదిరించాక మనం దేవుడిచ్చే సర్వాంగ కవచం. చూడండి, యుద్ధం చేసినప్పుడు బాడీ కూడా ఏం చేస్తారన్న ఒక కవచం తగిలించుకోలేరు, కత్తిగా పెడితే చచ్చిపోతారు. ఇందిరాగాంధీకి ఇప్పుడు కొత్త పెద్ద వాళ్ళకి మంత్రి బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది బాడీ జాకెట్. ఇప్పుడంతా మిలిటరీ కూడా బాడీ జాకెట్స్ వచ్చినాయి. యుద్ధం చేసిన కాలిపోకుండా బాడీ జాకెట్స్ వచ్చినాయి. అలాగనే ఇంతవరకు ఈ యొక్క ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి బాడీ జాకెట్ ఇచ్చేవాడు. అది వేసుకుంటే కాలిస్తే కూడా ఏవాడంట చనిపోరంట. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళాను. ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా కవచం వేసుకుంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది కదా, ఎలా కాల్చారు అని అడిగితే వాళ్ళు చెప్పారు కింద చెట్లు ఉంటాయి గార్డెన్ లాగా ఇంత గార్డెన్ లాగా ఉన్నది. ఆమె ఆ రోజు ఇంకా అది ధరించుకోలేదంట. ఏది కవచం ధరించుకోలేదు కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమన్నంటే ఆమె పొద్దున్నే లేచి కొద్దిగా ఇంటి చుట్టూ తిరిగిద్దంట. ఈ బాడీ గార్డులు కింద కూర్చొని పండుకొని కాల్చారు, అందుకని ఈ బాడీ కూడా ఇంకా మిగతా స్థలాల్లో బుల్లెట్స్ దిగిపోయి అంటున్నారు. కాబట్టి మనిషి చచ్చిపోకుండా ఉండడానికి ఈ రక్షణ కవచము, తర్వాత తలలో ఒకటి ఇవన్నీ కూడా పెట్టుకుని, ఎందుకంటే ఆ శత్రువు వచ్చినప్పుడు యుద్ధంలో మనం చనిపోకుండా. అందుకని ఏమైనా చదువుతున్నాం మనము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటే ఆ వాక్యం ఎలా మారుతుందంట? ఒక ఆత్మ ఖడ్గముగా మారిపోతుంది. ఎందుకంటే మనం పోరాడే దురాత్మలతో, మనుషులతో కాదు, ఎవరితంట? దురాత్మలతో పోరాడుతున్నాం. కాబట్టి దురాత్మను చంపాలంటే ఈ వాక్యం ఎలా మారాలంట? ఖడ్గముగా మారాలి, ఆత్మ ఖడ్గంగా మారాలి. దురాత్మలను కొట్టాలంటే కర్ర పట్టుకుంటే కొట్టేస్తామా? అసలు కనబడద్దా మనకి? చెప్పండి. సాతాను వచ్చింది మనకు కనబడద్దా? కనపడదు. సాతాను వచ్చేది ఎవరికి కనపడదు. ఎవరైతే ఆత్మలో ఉంటున్నారో, పరిశుద్ధాత్మ కలిగి ఉంటున్నారో అలాంటి వారికి మాత్రమే సాతాను అనేది కనబడుద్ది అని చదువుతున్న వాక్యంలో మనందరం కూడా ఆత్మ ఖడ్గము మనం ధరించుకోవాలి. చాలా మందిలో చూస్తే ఈ వాక్య ఖడ్గం లేదు. ప్రతిదినం వాక్యం చదవాలి, ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించాలి.
వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారం జీవించాలి, ఇతరులు కూడా వాక్యాన్ని మనం బోధించాలి, మనం ప్రయాసపడాలి. అందుకని ఇక్కడ చదువుతున్న మరొక స్థలంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 16వ వాక్యంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. ఏమని రాస్తుంది? ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఇండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. ఇక్కడ మనం చదువుచున్నాము, ఆయన యొక్క నోట 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం బయలు వెడల్చుండెను. అంటే దేవుని నుండి వచ్చే మాట ఎలా ఉందంటే కత్తిలాగా ఉందంట. ఎలా ఉందంట? దేవుని యొక్క మాట ఎలా ఉందంటే కత్తిలాగా ఉంది. అది సాతాన్ని నశింప చేయడానికి, మనిషి యొక్క జీవితంలో పాపాన్ని నశింప చేయడానికి, మనిషిలో ఉన్న చెడుతనాన్ని నశింప చేయడానికి, మనిషిని మంచి మార్గం నడిపించడానికి, మనిషిని గర్దించడానికి బుద్ధి చెప్పడానికి దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే కత్తిలాగా ఉంది. బైబిల్లో రాస్తుంది, వాళ్ళ నాలుకల కింద కత్తులు రాస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ మాటలే కత్తుల్లాగా ఉంది. అయితే కొంతమంది గొడవలు పెట్టే మాటలే ఉంటాయి. అలా ఉండకూడదు. మన మాటలు షార్ప్గా ఉండాలి, కానీ అది మంచి మేలు చేసే విధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేది ఎలా ఉందంటే ఆయన నోట్లోంచి అది ఎలా ఉందంట కత్తి వలె. ఎలా అంట? ఆయన నోట్ అంటే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. 2 పక్కల పొదురుందంట. ఎన్ని పక్కల అంట? 2 పక్కల. అది ఎటు చూసినా పొదురుందంట. శత్రువుని చంపడానికి పొదురుంది, సాతాన్ని చంపడానికి పొదురుంది. ఏంటి? ఆత్మానుసారంగా మనం శుభ్రం చేయడానికి దానికి పొదురుంది, శరీరానుసారంగా శుభ్రం చేయడానికి అది పొదురు. 2 పక్కలు ఎటు చూసినా అది తెగుతుందండి. అలాగే మనం కూడా మన జీవితంలో 2 పక్కల ఇటు సాతాన్ని జయించాకి, ఇటు శరీరాన్ని జయించాకి ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. అలాగే మరొక స్థలంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వాక్యంలో యేసు గురించి ఇక్కడ మరొక మాట రాస్తుంది. ఏమని రాస్తుంది? జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడి అయిన ఖడ్గము బయలు వెడల్చున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే జనాలను కొట్టడానికి, ఏంటి, శత్రుల్ని, పాపుల్ని, దుర్మార్గుల్ని కొట్టడానికి దేవుని యొక్క నోట నుంచి వాడి అయిన ఖడ్గము అంటే పొదునుంది. దానికి మొండి కత్తి తీసుకొని మనం కోస్తే ఏమీ తెగదు. కొన్ని కత్తులతో మనం కోస్తే కూరగాయలు తెగవు, పండ్లు తెగవు. అవి మొండి కత్తులు. కానీ మనకి ఏ కత్తి కావాలి? వాడి అయిన కత్తి కావాలి. కాబట్టి మన వాక్యం ఎలా ఉందంట షార్ప్గా ఉండాలి. ఎప్పుడు కూడా వాక్యం షార్ప్ అంటే దిగుతాయి. కత్తి షార్ప్ ఉంటే కోస్తే తెగుతుంది, గుచ్చితే దిగుతుంది. అలాగే మన మాటలు ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని కోసినట్లుగా, ఎదుటి వారిని దించినట్లుగా, వాళ్ళని శుభ్రం చేయడానికి, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళకి మారు మనసు కలిగించడానికి ఈ వాక్యం మనకి సహాయపడుతుంది. అని ప్రతి మనిషికి జీవితంలో ప్రాణ, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణంగా క్లీన్ చేయాలంటే కనుక ఈ 2 అంచులు గల ఖడ్గం అనేది మనకి చాలా అవసరము. ఈ వాక్యం అనే ఖడ్గం మనలో ఉన్నప్పుడు ఇతరులు మనం సరి చేయడానికి మనకు సాధ్యం అవుతుంది. ఈ కత్తి అనేది మన లేనప్పుడు మన మాట మన భర్త వినడు, మన భార్య వినదు, మన పిల్లలు వినరు, మన అన్నదమ్ములు వినరు, మన స్నేహితులు వినరు, తోటి వారు ఎవరు వినరు. మనలో వాక్యం అనేది ఉంటే ఆ వాక్యం 2 అంచులు గల కత్తిగా ఎప్పుడు దాన్ని దీవారాత్రి ధ్యానించేవాడు ధన్యులను రాస్తుంది. వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తున్నామో, దీవారాత్రి దాన్ని పొదులు పెట్టుకుంటున్నామో అప్పుడు మన మాటకి విలువ ఉంటుంది. ఎవరితో మాట్లాడే వాళ్ళు లోబడతారు, మనకి భయపడతారు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పింది చేస్తారు. అందుకని ప్రతి మనిషి కూడా ఈ మాట ఎలా ఉండాలంటే వాక్యం అనేది పొదులుగా ఉండాలి, ఎదుటి వారికి దిగే విధముగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వాక్యం చూడండి మీరు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వాక్యం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వాక్యంలో ఏమని రాస్తుందంటే అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వారందరూ వింటూ ఉన్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము చేతమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, ఇక్కడ వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అని మనం చదువుచున్నాం. అక్కడ ఒకటనే అంకి ఉంది. దాని కింద ఫుట్ నోట్లో మనం చదివితే మూల భాషలో పొడవబడి ఏమారంట అంటే ప్రసంగం చేయగానే పేతురు గారి ప్రసంగం ఏమైందంట వాళ్ళ హృదయాల్లో పొడవబడింది. వాళ్ళ హృదయాల్లో పొడవబడగానే వెంటనే సహోదరులారా మేమేం చేయాలి,
ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, మేము దేవుళ్ళు ఎలా ఎదగాలి, ఎలా ముందుకు సాగాలి అని వెంటనే వాళ్ళు ఒక మార్పు, ఒక గ్రహింపు వచ్చింది. ఏం వింటే వాళ్ళకి వచ్చింది? పేతురు గారి యొక్క ప్రసంగం. ఆ రోజు ఎంతమంది రక్షించబడ్డారు? ఇంచుమించు 3,000 మంది. ఎంతమంది అంటే 41వ వాక్యంలో. కాబట్టి అతని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. ఆ ప్రసంగాన్ని విని బాప్తిసాలు పొందేసి ఆ దినాన్న దేవుళ్ళలోకి ఎంతమంది చేర్చబడ్డారంట? 3,000 మంది చేర్చబడ్డారు. దేని ద్వారా? ఆ ప్రసంగం అంటే ఎవరిదండి? దేవుని వాక్కులు. యేసుప్రభులోంచి వచ్చే ఆ 2 అంచెల గల ఖడ్గము, 2 వైపులా పొదులుగా ఉన్న ఆ ఖడ్గము, అదే అపోస్తలుల నోట్లోంచి అదే వాక్యము కత్తిలాగా వచ్చి ఆ ప్రజల పాపములో, దుర్మార్గతలో, దుష్టత్వం ఉంటే వాళ్ళకి ప్రసంగం చేయంగానే ఆ ప్రసంగం వాళ్ళు పొడిచి వాళ్ళు దిగి వాళ్ళ లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఆత్మ క్రియ చేసి వాళ్ళు మార్పు వచ్చి మేమేం చేయాలి, ఎలా నడుచుకోవాలని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, పేతురు చెప్పాడు 38లో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి మనిషిలో ఒక మార్పు రావాలంటే వాక్యం అనేది మనకు దిగాలి, వాక్యం అనేది మనం గుచ్చుకోవాలి, వాక్యం అనేది మనలో క్రియ చేయాలి, వాక్యం అనేది మనల్ని నడిపించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ జీవితంలో దేవుని యొక్క వాక్యం అనేది వాళ్ళ ఒక మార్పుని కలిగించింది. అందుకని మనం కూడా మన జీవితంలో దేవుని వాక్యం చేత గుచ్చబడాలి, పొడవబడాలి. అప్పుడే మనలో దేవునికి వాక్యము క్రియ చేస్తుంది. మరొక స్థలంలో మనం చదివినట్లయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 33వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. పేతురు గారు ఇక్కడ కూడా ప్రసంగం చేస్తున్నప్పుడు మనం చదువుతున్న 33వ వాక్యంలో, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా. అంటే ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు చేసిన ప్రసంగము పరిశుద్ధాత్మతో ఆయన చేసిన ప్రసంగాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమొచ్చిందంట? చాలా కోపం వచ్చేసింది. వారు ఏమన్నారంట? వారు అత్యాగ్రహం తెచ్చుకొని, అంటే 4 అంకె ఉంది, అత్యాగ్రహం తెచ్చుకుని 4 అంకె ఉంది. దాని కింద ఫుట్ నోట్లు ఏమని రాస్తుంది? హృదయములు యందు నరకబడిన వారి. అంటే పేతురు గారి ప్రసంగం ఎలాగుందంట? వాళ్ళ హృదయాలు నరకబడిందంట. 28వ వాక్యం రాస్తుంది, ప్రధాన యాజకులు వారిని చూసి, మీరు ఈ నామమును బోధింపకూడదని మేము మీ ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదగా తేవాలని ఉద్దేశించున్నారన్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ అంటున్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరందరూ కలిసి యేసు నామముని బోధించకూడదని మేము చెప్పినా సరే మీరు దాన్నే బోధించి యెరూషలేము అంతా కూడా దేవుని బోధతో నింపేస్తున్నారు, దేవుని వాక్యంతో నింపేస్తున్నారు. ఈ మనుషుడు అంటే యేసుక్రీస్తును చంపిన శిలువ మరణం, ఆ యొక్క హత్య మా మీదగా తేవాలని ఉద్దేశించారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చేసింది. అందరూ కోపం వచ్చేసింది. మీరు ప్రకటించవద్దు అంటున్నాము, ఆయన యొక్క హత్యని మా మీద వేసి యెరూషలేమంతా మీ బోధతో నింపేసి మేమే చంపామని మా మీద నేరం మోపుస్తారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని చంపడానికి తిరుగుబాటు చేస్తారు. వాళ్ళ హృదయములు యందు నరకబడిన వారై. దేవునికి వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళ హృదయాల్ని నరికిందంట. దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయాలు ఏం చేస్తుందంట? నరికిందంట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయాలు నరికిందో వాళ్ళ ఒక గొప్ప మార్పు అనేది వచ్చేసింది. ఎప్పుడైతే వాళ్ళు నరకబడ్డారో, అయ్యో మేము ఇంత భయంకరంగా కనపడుస్తున్నామే అని చెప్పేసి వాళ్ళు గ్రహించుకున్నారు. అంటే అక్కడ పేతురు గారు ఒక ఉపదేశం చేశారు అంతే, ఒక ప్రసంగం చేశాడు. ఒక ప్రసంగం చేయగానే వాళ్ళు భయం వచ్చేసింది. అయ్యో మేము తప్పు చేశామే, ఏంటి మా మీద శిక్ష వస్తుంది, మేము నరహత్య చేశాము, యేసుప్రభుని ఆ రోజు సిలువేయని చెప్పేసి మేము చెప్పాం కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఏమొచ్చిందంటే ఒక భయం వచ్చింది. దేనివలన? వాక్యం చెప్పబట్టి. వాక్యం చెప్పగానే మరి ఇక్కడ వాళ్ళ యొక్క జీవితంలో
అనేకులు కూడా మార్పు పొందడానికి ఒక మార్గం కలిగింది. అనేకులు కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకొని దేవునికి సన్నిధికి వాళ్ళు కూడా చేరి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మార్పు రావడం కోసము ఆయన ప్రసంగించినప్పుడు మరి 3,000 మంది ప్రసంగం ద్వారా రక్షించబడ్డారు. ఇది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వాక్యంలో అంటే వాక్యం వినే వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అంట. ఎంతమంది అంట? పురుషుల వరకే, స్త్రీలు లెక్కైలా. ఇక్కడ 5,000 మంది చేర్చబడ్డారు. దేని ద్వారా? వాక్యాన్ని వినగానే వాళ్ళు ఒక మార్పు అనేది వచ్చింది. అందుకని మనం కూడా మన జీవితంలో మార్పు రావాలంటే దేవుని సందుకు వచ్చి మనం వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించుకొని వాక్యమైన వెలుగులో మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకున్నప్పుడు అప్పుడు మనం ఒక వెలుగుగా మనం కనపడతాం. ఇది అపోస్తలుల కార్యముల్లో మరొక స్థలంలో కూడా మనం చదవచ్చు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54 వాక్యాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54 వాక్యం ఏమని రాస్తుంది? వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరిని చూసి? స్టెఫన్ ఏం చేశాడు? ఆయన ప్రసంగం చేశాడు. మీరందరూ కూడా దేవుని ఎదిరించారు, దేవుని దుఃఖపరిచారు, దేవుని బాధపరిచారు అని చెప్పేసి స్టెఫన్ గారు ఏం చేశారు? ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేసినప్పుడు వాళ్ళందరికీ ఏమొచ్చిందంట? చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చేసి వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు. 51లో ముష్కరులారా, హృదయంలోని చెరుపు చెవులను దేవుని వాక్యమునకు లోబరుచున్న వాళ్ళని వారులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించున్నారు. ఈయన ప్రసంగం ఎట్లా ఉందంటే ఒక వార్నింగ్ లాగా ఉంది. ఎలా ఉందంట? ఈయన ప్రసంగం వాళ్ళకి ఎలాగుందంటే ఒక వార్నింగ్ లాగా ఉంది. పేతురు గారి ప్రసంగం కూడా వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఉంది. ఎప్పుడైతే ఒక వార్నింగ్ లాంటి ప్రసంగాన్ని పేతురు గారు చేశారో, స్టెఫన్ గారు చేశారో, ఆ వార్నింగ్ అనేది వాళ్ళకి చాలా బాధ కలిగింది. పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని చెప్పేశాడు. ముందుగానే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తే అపోస్తలుల కార్యం 6:10 మాటలు ఎందును మాట్లాడుట ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమి అని చెప్పుటకు మనుషులను కూర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చారు. ఎవరంటే ఇతను స్టెఫన్ మీదకి. ఇతను చంపడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు 15వ వాక్యంలో సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే కనపడింది. తప్పు చేస్తాడా? తప్పు చేసేవాడు కాదు, సత్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఒక తీర్పు తీర్చి శిక్షించాలి, జైల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చేసరికి ఏం కనపడిందంట? ఆయన ముఖంలో దేవదూత ముఖం కనపడింది. అయినా కానీ ఆయన మీద అందరూ ఏం చేశారు? పగబట్టి 7వ అధ్యాయంలో 54వ వాక్యంలో వారు ఏం చేస్తారంట? తమ హృదయములు ఎందు నరకబడిన వారి అతను ఏం చేస్తారంటే పౌలుతో కలిసి రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అందుకే చివరి దినాల్లో చాలా మందిని మనం చూస్తున్నాం. దేవుని వ్యతిరేకంగా, దేవుని విరోధంగా ఎంతో మంది లెగుస్తారు. సంఘానికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, దైవసేవకు విరోధంగా అనేకులు చివరిని లెగుస్తారు. కారణం అంటే వాళ్ళ బుద్ధి మార్చడం ఇష్టం లేదు, వాళ్ళ స్వభావం మార్చడం ఇష్టం లేదు, వాళ్ళ అలవాట్లు మార్చడం ఇష్టం లేదు, వాళ్ళ ఆచారాలు మార్చడం ఇష్టం లేదు. అనేకులు అదే పాపలుండి నశించిపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకుండా ఏం చేయాలంటే వాక్యానికి మనం లోబడాలి. దేని లోబడాలంట? వాక్యానికి లోబడాలి. చివరికి ఒక వాక్యం చదువుతాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడాడు? 5వ అధ్యాయం 14వ వాక్యం ఏమని మాట్లాడుతున్నాడు? కావున సైన్యములకు అధిపత్యగు దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యం వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్లిగా నేను చేస్తా అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మాటకి లోబడకుండా, దేవునికి భయపడకుండా వాళ్ళు మా మీదకి ఏమి రాదు అంటున్నారు. 12వ వాక్యంలో వారు ఏమని మాట్లాడుతున్నారు? యెహోవా కాడని, ఆయన లేడని,
కీడు మనకు రాదని, ఖడ్గమైన కరువేను చూడమని వాళ్ళు తలంచుకుంటున్నారు. అంటే వాళ్ళ భయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యం వారిని కాల్చినట్లుగా ఏం చేస్తాను, వాక్యం ఏం చేస్తుంది, వాళ్ళని కాల్చినట్లుగా నేను వాళ్ళని ఏం చేస్తాను, వాళ్ళని కట్లిగా చేస్తాను అన్నాడు. వారి వాక్యములను కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్లిగాను నేను చేస్తాను. అంటే నా వాక్యముని నీ నోట్లో ఒక అగ్నిలాగా మారుస్తాను అన్నాడు. ఇలా మనం చదివినాము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఇక్కడ మనం చదువుతున్నాము దేవుని వాక్యమే అగ్నిగా మారుతుంది. ఈ అగ్నిగా మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కట్లిగా చేసి కాల్చి బుడి చేస్తా అంటున్నారు. కాబట్టి పాపం చేసే వాళ్ళని దేవుని వాక్యం కాలుస్తుంది, పరిశుద్ధపరచబడ్డానికి దేవుని వాక్యం కాలుస్తుంది, మరి నీతిమంతులుగా మార్చడానికి దేవుని వాక్యం కాలుస్తుంది. సాతానుతో మనం పోరాడుతున్నప్పుడు దురాత్మ సమూహంతో యుద్ధం చేసి గెలవడానికి కూడా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనకి సహాయం చేస్తుంది. చివరి దినాల్లో చాలా మంది బలహీనలుగా ఉన్నారు. సాతాను జయించిన వారుగా, శత్రువులు జయించిన వారుగా, విరోధులు జయించిన వారుగా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో అసమాధానాలు, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో సాతాను క్రియలు అనేకులు ప్రవేశించి వాటిని ఎదిరించలేక, ఐక్యత కలక్క, సమాధానం దొరక్క, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోకుండా, ఒకరి మాట ఒకరు వినకుండా, ఒకరికొకరు లోబడకుండా, ఒకరికొకరు మర్యాద ఇవ్వకుండా, ఒకరికొకరు ఐక్యత పడకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అయితే వీటన్నిటిని కూడా ఒకే ఒక పరిష్కారం మనకు ఉంది, అదే దేవుని యొక్క వాక్య ఖడ్గము. అందుకే మనం అడగాలి, ప్రభా నా నోరుని వాడి అయిన ఖడ్గముగా చెయ్యండి. ఎలా చేయాలంట చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం మాట రాస్తుంది. ఏమని రాస్తుంది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగను విభజించేంత మటుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచన అంతయు శోధించుతుంది. ఇక్కడ మనం చదువుతున్నాం దేవుడు ఏమంటున్నాడు, దేవుని యొక్క వాక్యము సజీవంగా ఉంది, బలముగా ఉంది, రెండంచులు గల వాడిన ఖడ్గంగా ఉంది, అది ప్రాణముని ఆత్మని. ఇప్పుడు ఆత్మ అనేది మనకు తెలుసు. ఆత్మని ఏదైనా చేయాలంటే ఏం కావాలి? ఆత్మే కావాలి. ఆత్మను పట్టుకోవాలన్నా, ఆత్మతో యుద్ధం చేయాలన్నా ఏం చేయలేమంట, ఆత్మే కావాలి. కానీ ప్రాణం ఆత్మ కీళ్ళు, ప్రాణము ఆత్మ కీళ్ళు అన్నిటిని కూడా శుద్ధి చేయడానికి ఏం కావాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. అయితే ఇక్కడ మనం చదువుతున్న దేవుని యొక్క వాక్యమే సజీవమై బలము గలది, రెండంచు గల ఖడ్గములుగా ఉండి ప్రాణములను ఆత్మలను కీళ్లను విభజించమని వాడికి దూరచ్చు, హృదయమును తలంపుల్లోని ఆలోచన అంతా శోధిస్తూ ఉంది. అందుకని దేవుని పెట్టలేని మనము ఈ వాక్యం అనేది ఖడ్గంగా మారుతుంది, వాక్యం అనేది అగ్నిగా మారుతుంది, వాక్యం అనేది ఆత్మగా మారుతుంది. వాక్యం అనేది ఒకటి ఖడ్గంగా మారుతుంది, రెండోది ఆత్మగా మారుతుంది, మూడోది ఎలా మారుతుందంట అగ్నిగా మారుతుంది. ఇక్కడ చదువుతున్నాం, ఏం చదువుతున్నా అంట ఆత్మ, ప్రాణము, మూలుగులు, కీలు అన్నిటివి విభజిస్తుంది. కాబట్టి వాక్యం అనేది ఖడ్గంగా మారుతుంది, ఆత్మగా మారుతుంది, అగ్నిగా మారుతుంది. అందుకని మన అందరి జీవితంలో సాతాను వచ్చినా జయించాలంటే వాక్యం కావాలి, అలాగే దురాత్మలు వచ్చినా జయించాలంటే వాక్యం కావాలి, శత్రువులు వచ్చినా జయించాలంటే వాక్యం కావాలి. ఇలాగ మన జీవితంలో ఏ విధంగా సాతాను కానీ మనుషులు కానీ మరి పాపము కానీ మన మీద దాడి చేసినప్పుడు దాన్ని ఏ విధంగా జయించాలన్నా వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే ఆత్మ, వాక్యం అనే అగ్ని మనకి కావాలి. ఈ మూడు మన జీవితంలో ఎప్పుడైతే కనబడుతున్నాయో వీటి ద్వారా సాతానికి అన్ని మనము జయించగలం. అలా దేవుడు మనకు సాయం చేసి ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు ఖడ్గంగా మార్చాలి, ఈ వాక్యం మనలో గుచ్చబడాలి, పొడవబడాలి, మనల్ని సరిచేయాలి, మన పాపాన్ని బయటకు తీసుకొని రావాలి. వాక్యం మనలో వచ్చినప్పుడు మనలో చెడుతనం బయటకు వస్తుంది, శరీర కార్యాలు బయటకు వస్తున్నాయి, సాతానికాలు బయటకు వస్తున్నాయి, మరి అక్రమాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ దినాల్లో పొడవబడినప్పుడు
సహోదరులారా మేము ఏమి చేయాలో వాళ్ళు అడిగినట్లుగా ఈ దినాల్లో మనలో కూడా వాక్యం అనేది మనం సరిచేయాలి. అది ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగులు విభజించడం దూరాలి. ఒకటి వాక్యం అనేది ఖడ్గంగా మారాలి, రెండు వాక్యం అనేది ఆత్మగా మారాలి, మూడు వాక్యం అనేది అగ్నిగా మారాలి. అలాగా మార్చి మన యొక్క జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా సంపూర్ణంగా మార్చినట్లుగా స్తోత్రించదము.